మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలు ఎగురవేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంతో పాటు నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ ఆనంద్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భీమరి సృజన, రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి విజృంభణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవికుమార్, ఐకేపీ భవనంలో మండల సమైక్య అధ్యక్షురాలు అనిత, మండల పరిధి గ్రామంలోని పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శులు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విభిన్న మతాలు, కులాలు కలిసి ఉంటున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పట్టణ కేంద్రంలో 90 ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని, నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని, విజయదశమి పండుగ వరకు గృహ ప్రవేశాలు చేసుకోవాలన్నారు. ఇల్లు మంజూరు అయిన కొందరు ఇంకా నిర్మాణం మొదలు పెట్టలేదని, వారు ఇంటి నిర్మాణాలు త్వరగా మొదలు పెట్టాలని అన్నారు. ఎందరో అమరుల త్యాగ ఫలితం వల్ల రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. మరి తెలంగాణను మనము తెలంగాణగా పరిపాలించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరి తెలంగాణ విమోచన, తెలంగాణకు మరి విమోచన అనేది కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు మరి స్వాతంత్రం అయితే తెచ్చుకున్నాము. మరి మన భారతదేశం లోపల ఈ హైదరాబాద్ సంస్థానం అనేది ఒక వేరే రాజ్యంగా ఉన్నది. మన భారతదేశంలో కలిసి లేదు. మరి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇక్కడ గుల్బర్గా, నాందేడ్ దాకా నైజాం పరిపాలన ఉండే. మరి అటువంటి నైజాం పరిపాలనలో ఉండేటటువంటి ఆ నైజాం ప్రభు కింద ఉండేటటువంటి కొంతమంది మరి ఏం చేశారు కదంటే ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళు రజాకారులుగా మారిపోయి తెలంగాణలోని ప్రజలను అనేక రకాలుగా హింసలు పెడుతూ అన్నిటికీ పన్నులు విధిస్తూ మరి తెలంగాణలోని లేదా నైజాం సంస్థానంలోని ప్రజలందరినీ హింస పెట్టేవాళ్ళు. అది మామూలు హింస కాదు. అదిగా మరి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కొన్ని ప్రాంతాల లోపల మరి మన అక్కలను, అమ్మలను, ఆడవాళ్లను ఎన్నో రకాలుగా హింస పెట్టి నానా రకాలుగా బాధలు పెట్టి మరి వాళ్ళ యొక్క పరిపాలన సాగిస్తున్నారు. అటువంటి సందర్భంలో మరి ఎన్ని రోజులు భరిస్తాము? మరి ఎంత పెద్ద భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము, మరి మన తెలంగాణను తెచ్చుకోవడము కష్టం అనేటటువంటి దాన్ని మరి ఆలోచన చేసి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఒక మంచి నిర్ణయంతో ఒకవేళ మీరు మా భారతదేశంలో మీరు కలవకపోతే, విలీనం కాకపోతే మీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాము, తక్షణమే మరి మేము యుద్ధానికి దిగుతున్నాం కాబట్టి మరి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నైజాం ప్రభుకు చెప్పడం జరిగింది. మరి ఎమ్మడే ఆ నైజాం ప్రభు కూడా ఆలోచన చేసి మరి పరిస్థితులు చేజారిపోతున్నాయి కాబట్టి మరి నేను అందరూ పరిపాలన సక్రమంగా జరుగుతుందేమని అనుకున్నా కానీ నా కింద ఉన్నటువంటి వాళ్ళు ముఠాగా మరి వాళ్ళ స్వలాభం కోసం మరి నా దేశంలోని నా మరి పరిపాలన కింద ఉన్నటువంటి ప్రజలను ఎన్నో రకాల ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు మరి అని చెప్పేసి మళ్ళీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పిలుపునిచ్చి నేను మీతో కలుస్తున్నా, మన భారతదేశం లోపల హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తున్న మన తెలంగాణ ఏదైతే ఉందో మరి తెలంగాణను భారతదేశంలో మరి కలిపేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి తిరిగి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చెప్పారంటే, మనకు నైజాం గారు మన తెలంగాణ మనకి ఇవ్వడం జరుగుతుంది, తెలంగాణను మనమే పరిపాలన చేసుకుందాం, తెలంగాణకు విమోచన అనేటటువంటిది జరిగింది, తెలంగాణకు విమోచన అనేటటువంటిది వచ్చింది కాబట్టి మనం సెప్టెంబర్ 15 నుంచి మన తెలంగాణను మనమే పరిపాలించుకుందామని చెప్పేసి మన భారతదేశంలో కలిపి మనకు ఆ రోజు నుంచి ఈ తెలంగాణ విమోచన అనేటటువంటిది జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ తెలంగాణ విమోచన అనేటటువంటిది అంతకంటే ముందు కూడా ఎన్నో రకాల పోరాటాలు మరి తెలంగాణ గురించి సాయుధ పోరాటం కూడా జరిగింది. ఎన్ని పోరాటాలు జరిగినా మరి ఎంతో మంది మన తెలంగాణలో ఉండేటటువంటి మన అమ్మలు, మన అన్నలు, మన అక్కలు ఎంతో మంది కూడా మరి కూరారం రామరెడ్డి కావచ్చు, తర్వాత పోతే సాకల ఐలమ్మ కావచ్చు, మరి వీర వనితలు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను త్యాగంగా మరి పెట్టి మనకు ఈ తెలంగాణను సాధించడం జరిగింది. మళ్ళీ ఒకసారి మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి, తెలంగాణకు విమోచన వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మరి తెలంగాణను మన తెలంగాణగా పరిపాలించుకుంటున్నాము. కాబట్టి భారతదేశంలో ఒక తెలంగాణ అనేటటువంటిది ప్రత్యేక మరి హైదరాబాద్ సంస్థానంలో అంటే భారతదేశంలోనే ఈ తెలంగాణ అనేటటువంటిది ఒక ప్రత్యేక రాజ్యంగా ఉండే ఈ రాజ్యం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలిసింది. మన భారతదేశంలో మరి హైదరాబాద్ ఒక పెద్ద మహానగరము. ఇది మంచి అంటే ఎంతో మందికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ తెలంగాణ అనేటటువంటిది ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి దీన్ని సక్రమంగా పరిపాలన చేసుకోవాలని చెప్పి అప్పటి నుంచి ఈ తెలంగాణ విమోచన జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ విమోచన దినోత్సవం మరి నిజాం రాజులు ఆ రోజు మన తెలంగాణకు రాజులుగా ఉండే. మరి అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని చాలా హింసించడం అవన్నీ చేసేటువంటి తరుణంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం అనేది మరి మన భారతదేశంలో లేదు.
అప్పుడు నిజాం ప్రభువే ఈ హైదరాబాద్ సంస్థానానికి రాజుగా ఉండే. దానిలో భాగంగా మరి రజాకారులు అనేవాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేశారు తెలంగాణ ప్రజలందరినీ. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి, హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలందరినీ విపరీతంగా ఇబ్బందులకు గురి చేయడం, చాలామంది మరి ఈ పోరాటంలో చనిపోవడం జరిగింది. ఇందుకోసం మన భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి మరి మంత్రివర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రి గారు వారు మరి చొరవ తీసుకొని మరి మన హైదరాబాద్ సంస్థానాన్ని మన భారతదేశంలో కలపడానికి చాలా కృషి చేయడం జరిగింది. యుద్ధం ప్రకటించి మరి నిజాం రాజు మీద యుద్ధం ప్రకటించి హైదరాబాద్ సంస్థానాన్ని మన భారతదేశంలో కలపడం వల్ల ఆ రోజు నుంచి, అంటే సెప్టెంబర్ 17, ఈరోజే సెప్టెంబర్ 17 నాడు మన హైదరాబాద్ని మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అందుకే ఆ రోజు నుంచి మనము తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. అందుకోసం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్కి రుణపడి ఉండాలి. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడం జరిగింది. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా నార్సింగి మండల ప్రజలకు శుభాకాంక్షలు. మరి ఈ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను నార్సింగి మండలంకు 312 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నార్సింగి మండలంలో దాదాపు 90 ఇండ్లు ఈరోజు ప్రగతిలో ఉన్నవి. మరి 90 ఇండ్లు కూడా త్వరగా పూర్తి చేసుకొని మరి ఈ దసరా పండుగ, విజయదశమి పండుగ సందర్భంగా అందరూ గృహప్రవేశాలు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మరియు మిగిలిన ఇంకా చాలామంది కట్టుకోలేని వారు ఉన్నారు, వారు కూడా త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాను.